సులభంగా చెప్పేది ఆశించిన ఫలితాన్ని అందంగా చెప్పేది అభ్యసన ఫలితాలను రయ్యునలా పట్టేది ఆటపాటలన్నిటితో ఆనందం పెంచేది తొలిమెట్టు తమ్ముడా తొలిమెట్టు చెల్లెల తొలిమెట్టు విద్యార్థిని ఆయు పట్టం తొలిమెట్టు తమ్ముడా వెనకబడిన విద్యార్థులు వెన్నంటే ఉండేది లక్ష్యాన్ని ఎక్కుపెట్టి లక్షణంగా చెప్పేది టోటల్ తల్లిలో ఒకసారి విద్యార్థులందరూ మనము హాలిడేస్ లో మనము విద్యార్థులందరూ ఆ చెట్టు కింద ఏ విధంగా ఆడుకుంటున్నారో ఒకసారి మీకు ఆ చిత్రం ద్వారా కొన్ని ప్రశ్నలు అడుగుతా. మీకు ఈ చిత్రం ద్వారా కొన్ని తెలిసి చెప్పండి. రైట్, ఇక్కడ తోట తల్లిలో విద్యార్థులు ఏం చేస్తున్నారు? భోజనం ఆడుకుంటున్నారు సార్. ఎప్పుడు ఆడుకున్నాం మళ్ళీ ఆడుకున్నాం సార్. ఎప్పుడు ఆడుకుంటావు? సాయంత్రం ఆడుకుంటా స్కూల్ అయినాక. స్వామి గారు ఇక్కడ పిల్లలు గమనిస్తున్నారు. మీరు అందరు బాలులు ఎంత ఉన్నారు, బాలికలు ఎంత ఉన్నారు? నిజమేనా? బాలులు బాలికలు ఎంత ఉన్నారు? సార్ అంతరేంటి? 4+2. శేఖర్ చెప్పండి. మంచి అర్థరేంటి? ఇక్కడ మనము గత సెషన్ లో ఈమె పేరు ఏమనుకున్నాము? లక్ష్మి, రాము. అవును, కొందరు ఏమన్నారు? కాదు సార్, రాము కాదు సార్, నా పేరు సార్, రాజు సార్, నా పేరు పెట్టి సార్ అన్నారు. సరే, మీ అందరి పేరు ఎవరైనా పేరు అనుకోండి. రాము, రాజు, సరిత, లక్ష్మి, నరేష్. వెరీ గుడ్. అందరూ అన్ని గుర్తుంటాయి. పాడతా మీరు ఏ విధంగా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. మళ్ళీ నేను పాడుతుంటే మీరు నాతో పాటు కలిసి పాడు. రెండవది, మళ్ళీ మీరు ఎవరైతే అక్కడ ఇస్తున్నా చూడండి ఒకసారి పల్లెని. అది నదిగో తోట తల్లి మన పాలిట పాల వెళ్ళి, అది నదిగో తోట తల్లి మన పాలిట పాల వెళ్ళి, రమ్మని పిలిచను కదరా రాము సోము పదరా. అది నదిగో తోట తల్లి మన పాలిట పాల వెళ్ళి, రమ్మని పిలిచను కదరా రాము సోము పదరా. తమ్ములార మనమంతా తప్పక వెళ్ళాలిరా, తమ్ములార మనమంతా తప్పక వెళ్ళాలిరా.